నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి ఇది తొలి విదేశీ పర్యటన. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి ఇది తొలి విదేశీ పర్యటన. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇది తొలి విదేశీ పర్యటన కాబోతుంది మోదీకి. ఈ పర్యటన ఏ ప్రాంతాలని పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది? సో ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీ లో అపులియాలో జరగనున్న 50వ G7 సబ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన విదేశీ పర్యటన చేపడుతున్నారు. G20 సదస్సులు దాదాపు 50 దేశాలకు పైగా వివిధ కంట్రీలో ఈ G20 సదస్సుకు హాజరవుతున్నాయి. సో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సో భారత్ ని అవుట్ రీచ్ కంట్రీగా G7 సదస్సులో పాల్గొనాలంటూ ఆహ్వానించింది. సో ఈ కార్యక్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు G7 సబ్మిట్ లో అభివృద్ధికి సంబంధించి వివిధ దేశాల సమ్మేళనం, రైతాంగ పారిశ్రామికరణ, ఇతర అభివృద్ధి ప్రణాళికలపై G7 మీటింగ్ లో చర్చించుతున్నారు. సో ఓవరాల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మూడోసారి ప్రధాని మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇది ఒకేసారిగా విదేశీ పర్యటన చెప్పుకోవచ్చు. అశోక్, చెప్పండి, మోదీ ఇటలీ పర్యటనలో భాగంగా ఖలిస్తాన్ మద్దతుదారులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఈ విషయం మీద ఇంకా భారతదేశం స్పందించలేదు. సో ఖలిస్తానికి సంబంధించిన మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఉన్నారు. సో కెనడా, అమెరికా అలాంటి దేశాల్లో ఈ ఖలిస్తానీ అంటే సపోర్టర్స్ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటలీలోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. సో గాంధీ విగ్రహానికి ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇటలీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. సో భారత కార్యాలయం మాత్రం ఇంకా ధృవీకరించలేదు. దాన్ని బట్టి ఒకవేళ దీని వెనుక ఎవరున్నారని తీసుకునే అవకాశం ఇటలీ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం అంటే అది ఇరవమైన చర్యనే అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి భారత ప్రభుత్వం కూడా గట్టిగా స్పందించే అవకాశం ఉంది. దీనిపైన అధికారికంగా ఎలాంటి స్పందన లేదు, కానీ ఈ రోజు దానిపైన స్పందించే అవకాశం ఉంది. అశోక్, చెప్పండి, 3 రోజుల సదస్సులో ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది? ఈ G7 సదస్సులో పలు కీలక దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, UK లాంటి దేశాలు ఈ G7 సబ్మిట్ లో హాజరవుతాయి. ఈ G7 సబ్మిట్ లో ప్రధానంగా భారతదేశంతో పాటు వివిధ దేశాలు కూడా హాజరవుతాయి. సో ప్రధానంగా ప్రపంచ దేశాలలో నెలకొన్న పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై అనేక అంటే పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అన్ని అంశాలపై ప్రత్యేకంగా ఈ G7 సబ్మిట్ లో చర్చించే అవకాశం ఉంది. సో భారత్ మాత్రం దీనికి ప్రత్యేకంగా అవుట్ రీచ్ కంట్రీగా పిలిచారు. సో ఈ 3 రోజుల పాటు అనేక కార్యక్రమాలు G7 సబ్మిట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో దానిపైన భారత్ కూడా ఈ సబ్మిట్ లో పాల్గొనబోతుంది. సో ప్రధానమంత్రి ఈ రోజు వెళ్ళి మళ్ళీ 3 రోజుల తర్వాత ఆయన ఇండియాకు తిరిగి రాబోతున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.